వెనెజువేలా జపాన్లో భారీ భూకంపాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు వెనెజువేలాను వణికించాయి. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కారాకస్లోని భవనాలు ఊగిపోయాయి. Daño estructural importante que está presentando en este momento. Hay mucha alarma en este momento acá en esta zona de Chacao, donde están Los Grandes, Altamira, La Castellana. Fuerte temblor en Caracas. A esta hora, 6, un poco más de las 6 de la tarde. Fuerte temblor en Caracas. Mucha alarma. వెనెజువేలాలో తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా రెండోది 7.5గా నమోదైనట్లు యుఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ఇక కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన 28 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. Hay bastante humo, ¿verdad? No hubo caídas fuertes, sin embargo. వెనెజువేలాలో భూకంపం తీవ్రతకు పెద్ద భవనాలు సైతం నేలకూలాయి. ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. భవనాలు ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు జపాన్ సైతం భూకంపం వణికించింది. జపాన్లో తీవ్రత 6.9గా నమోదైంది. వెనెజువేలా జపాన్ భూకంపాలతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి భూకంపానికి సంబంధించి? శ్రీనివాస్, వెనిజులాలో సంభవించినటువంటి ఘోర భూకంపం ఆ దేశ చరిత్రలోనే గత 100 ఏళ్లలో సంభవించినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి విపత్తుల్లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ భూకంపం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం 1 నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు బ్యాక్ టు బ్యాక్ ఎర్త్క్వేక్స్ సంభవించి తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. అయితే ఈ భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మొదట 7.1 నుంచి 7.2 తీవ్రతతో మొదటి ప్రకంపన వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 39 సెకండ్ల వ్యవధిలోనే మరింత శక్తివంతమైనటువంటి 7.5 తీవ్రతతో ప్రధాన భూకంపం సంభవించింది. అయితే వెనిజులా కరేబియన్ తీరంలోని మెరోన్ పట్టణానికి సమీపంలో యారాక్వి రాష్ట్రంలో ఈ కేంద్రం నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇది రాజధాని కారాకస్ నగరానికి పశ్చిమంగా సుమారు 168 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా భూగర్భంలో కేవలం 10 నుంచి 22 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపాలు కేంద్రీకృతం అవటం వల్ల ఉపరితలంపై తీవ్రత చాలా ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. అదేవిధంగా శ్రీనివాస్, ఏదైతే రాజధాని కారాకస్ లో భారీ ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, అదేవిధంగా బ్యాంకులు, నివాస గృహాలు కుప్పగూలాయి. ముఖ్యంగా అల్టామిరా, లాస్ పాలోస్ గ్రాండేస్ ప్రాంతాల్లో కూడా నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక కారాకస్ లో సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దాని భవన నిర్మాణాలు కూడా దెబ్బతింటం, శిథిలాలు పడటంతో విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశారు. ఇక భూకంపం కరేబియన్ తీరానికి సమీపంలో రావడంతో వెనిజులాతో పాటు పక్కనే ఉన్నటువంటి అరుబా, బొనైర్, కురాకో, అదేవిధంగా ప్యూర్టోరికా ఈ దీవులకు కూడా సునామీ ముప్పు హెచ్చరికలను జారీ చేశారు. ఇక సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే భూకంప తీవ్రత దృష్ట్యా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు
ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే శ్రీనివాస్, ఈ టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రమాదం, ఈ యొక్క భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది. నిపుణులు చెప్తున్నారు. వెనిజులా భౌగోళికంగా కరేబియన్ ప్లేట్, అదేవిధంగా సౌత్ అమెరికన్ ప్లేట్ కలిసే సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి ఘర్షణ పడుతూ తూర్పు వైపుగా కదిలే క్రమంలో ఇక్కడ బొకోనో ఫాల్ట్ సిస్టమ్ వంటి భారీ భూగర్భ చీలికలు ఏర్పడ్డాయి. ఈ ఫాల్ట్ లైన్ లో పెరిగిపోయినటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి ఒక్కసారిగా విడుదల కావటం వల్లనే ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. డబుల్ షాక్ ఎఫెక్ట్. ఏదైనా సాధారణంగా ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న తదుపరి ప్రకంపనలు, ఆఫ్టర్ షాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మొదటి ప్రకంపన వచ్చిన వెంటనే దాదాపు అంతే సమానమైన, ఇంకా చెప్పాలంటే శ్రీనివాస్ అంతకంటే పెద్దదైన 7.5% తో ఈ భూకంపం రావటం వల్ల మొదటి దాటికే బలహీనపడినటువంటి భవన నిర్మాణాలు రెండవ భూకంపానికి పూర్తిగా కూలిపోయాయి. ఈ భూకంపం యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే వెనుజులా సరిహద్దు దాటి పక్కనే ఉన్నటువంటి కొలంబియా దేశంలో కూడా బలమైనటువంటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించినటువంటి కొన్ని గంటల వ్యవధిలో అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వం నుంచి కూడా వెంటనే ఈ యొక్క సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కారకస్ లో శాఖవో ప్రాంతంలో 2 భారీ భవనాలుగా కుప్పకూలాయి. ప్రస్తుతం అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ కనీసం 16 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి, 10 మరణించినట్లుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వెనిజులాతో పాటు జపాన్ లో కూడా భారతీయ కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత జపాన్ లో కూడా ఒక శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు వెనిజులాతో పోలిస్తే ఇక్కడ నష్టం చాలా తక్కువగా ఉంది. ఈ భూకంపానికి ఏదైతే జపాన్ వాతావరణ సంస్థ, అదేవిధంగా యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 6.9 గానే నమోదైంది. ఉత్తర జపాన్ తీరంలోని ఇవాటే ప్రావిన్స్ పసిఫిక్ మహాసముద్ర తీరానికి సమీపంలో ఈ కేంద్రం ఏర్పడింది. భూగర్భంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. మొత్తానికి జపాన్ ప్రత్యేకంగా ఉపయోగించే షిండో స్కేల్ ప్రకారం అత్యంత గరిష్టమైనటువంటి 7 పాయింట్లు గాను ఈ భూకంపం కొన్ని ప్రాంతాల్లో 6 అప్పర్ 6 గా కూడా నమోదైంది. జపాన్ లో కొంత తీవ్రత తగ్గింది. వెనిజులాతో పోల్చుకుంటే జపాన్ లో జరిగినటువంటి నష్టం తక్కువ ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.